హాయ్ అండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పోలీ పాడ్యమి నిన్న ఫ్రైడే రోజు పోలీ పాడ్యమి చేసుకున్నాం కదండి. పోలీ పాడ్యమి ఎంతమందికి తెలుసు, ఎంతమంది చేసుకున్నారు నాకు కామెంట్లో పెట్టండి. సో కార్తీక మాసం 1 మంత్ మంచిగా శివునికి అంతా పూజ చేస్తాం కదండి. సో అమావాస్య అయిపోయిన మరుసటి రోజే పాడ్యమి వస్తుందన్నమాట. దాన్నే పోలీ పాడ్యమి అంటారు. సో ఆ రోజు మనము ఎర్లీ మార్నింగ్ చుక్కలు రాకముందే అంటే తెల్లారక ముందే 5 లోపల మనము తులసికోట దగ్గర దీపాలు వదలాలి. అంటే తులసికోట దగ్గర వదలాలి అని కాదండి. యాక్చువల్ చెరువులు ఎక్కడ నదులు అట్లా ఉన్న అవకాశం ఉంటే వెళ్ళి వదలొచ్చు. కానీ అంత ఎర్లీ మార్నింగ్ అవకాశం లేని వాళ్ళకి తులసికోట దగ్గర వదలాలి అని అంటారనమాట. సో వెళ్ళేవాళ్ళు చాలామంది వెళ్ళి వదిలేరనమాట బయట కూడా. సో నాకైతే కన్వీనియంట్ లేదనేసి నేను ఇంట్లోనే తులసికోట దగ్గర ఎవ్రీ ఇయర్ తులసికోట దగ్గరే వదులుతానమాట. సో యాక్చువల్గా తులసికోట దగ్గర మంచిగా ముగ్గు అదంతా వేసేసుకొని అదే ఒక ఏదన్నా మనకి పెద్ద బౌల్ కానీ లేదంటే ఇట్లా సాంబోళం కానీ ఏదన్నా ఉంటే దాంట్లో నీళ్ళు వేసేసుకొని పసుపు కుంకుమ అక్షంతలు పూలు అన్నీ వేసేసుకొని అప్పుడు దాంట్లో అరటి తొప్పలు దొరుకుతాయి అన్నమాట. సో అవి దొరకని వాళ్ళకి మామూలుగా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి, ఆ కొబ్బరి తీసేసి రౌండ్గా వస్తుంది కదా, అది కూడా తేలుతుంది కదా. సో అలా కూడా వదులుతారనమాట అరటి తొప్పలు దొరకని వాళ్ళకి. సో నాకైతే దొరికాయి అన్నమాట. సో మా ఫ్రెండ్ అయితే ఇచ్చింది. సో దాంట్లో 33 ఒత్తులు వేసేసి నెయ్యి వేసి వదులుతారనమాట. ఒకవేళ గాలికి ఎలగలేదు అనుకుంటే దాని మీద కొంచెం కర్పూరం అది పెడితే వెలిగిపోతుంది అనమాట. సో పెట్టేసి పండు తాంబూలం పెట్టి కొబ్బరికాయ కొట్టేసామన్నమాట. సో పోలీ పాడ్యం ఇలా చేస్తారు. సో అంటే ఆ రోజు అమ్మవారికి చేస్తారనమాట. ఈ 1 మంత్ శివుడికి చేస్తారు కదా కార్తీక మాసంలో, ఈ పోలీ పాడ్యమి రోజు అమ్మవారికి చేస్తారు. సో ఆ రోజు అందుకని చాలా మంచిగా అంటే ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, ఆ రోజు గుళ్ళకి వెళ్ళేవాళ్ళు వెళ్తారనమాట. సేమ్ కార్తీక మాసం అంతా ఎలా చేస్తారో ఆ రోజు కూడా చాలా బాగా చేసుకుంటారు. సో నేనైతే 5:15 కల్లా వదిలేసాను అనమాట. 5:15, 5:20 అయింది. దీపాలు వదిలేదు, ఇంట్లో పూజ అది చేసేసుకున్నాను. సో మీరు ఎలా చేసుకున్నారు పోలీ పాడ్యమి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఆ రోజు చాలా మంచిగా అనిపించింది. సో ఆ చీకట్లో అలా వదిలితే కాసేపు అలా కూర్చోవాలా అనిపించింది. సో ఇది మా రోజు మేము చేసుకున్న పోలీ పాడ్యం